చూస్తున్నాం. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి పిటిషన్ పై విచారణ సోమవారానికి వాయిదా వేసింది హైకోర్టు. అయితే తనని సస్పెండ్ చేయొద్దని, తనపై ఎటువంటి శిక్షలు తీసుకోకూడదంటూ పిటిషన్ దాఖలు చేశారు ఉదయ్ కృష్ణారెడ్డి. ఈ పిటిషన్ ని సోమవారానికి వాయిదా వేసింది హైకోర్టు. కేసుకు సంబంధించిన వివరాలని సమర్పించాలని కూడా పోలీసులకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పిటిషనర్ ట్రైనీ ఐపీఎస్ గా ఉన్నారని, అప్పటి వరకు తదుపరి చర్యలు చేపట్టకుండా పోలీసులను ఆదేశించాలంటూ హైకోర్టుని కోరారు ఉదయ్ తరపున న్యాయవాది. అయితే అందుకు అంగీకరించినటువంటి కోర్టు తప్పుడు ఆరోపణలతో తనపై కేసు నమోదు చేశారని, ఆ కేసును కొట్టేయాలంటూ హైకోర్టు ఉదయ్ కృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్లో కీలక విషయాలు చెప్పారు ఉదయ్ కృష్ణారెడ్డి. మేమిద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకున్నాం, ఇది ఉదయ్ కృష్ణారెడ్డి చెప్తున్న మాట. ముస్సోరీలో ట్రైనింగ్ తీసుకుంటున్న సమయంలోనే సదరు మహిళా ఐపీఎస్ ట్రైనీతో నేను ప్రేమలో ఉన్నానని పేర్కొన్నాడు ఉదయ్ కృష్ణారెడ్డి. శారీరకంగా, మానసికంగా సన్నిహితంగా ఉన్నాం. సర్వీస్లో చేరిన తర్వాత పెళ్లి చేసుకోవాలనుకున్నాం. అయితే నాకు మరో యువతితో సంబంధం ఉందన్న అనుమానంతో తను మే నెలలో ఓ ఐఏఎస్ అధికారిని పెళ్లి చేసుకుంది. హైదరాబాద్ అకాడమీకి వచ్చిన తర్వాత నాకు మరో మహిళతో సంబంధం లేదన్న నిజం తెలుసుకుంది. నా గదికి వచ్చి తిరిగి పాత రిలేషన్ కంటిన్యూ చేద్దామని కోరింది. అప్పటికే ఆమె వివాహం కావడంతో నేను నో చెప్పాను. అయినా తను వినకుండా పదే పదే ఫోన్లు చేయడం, నా గదికి రావడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉండేవి. ఈ విషయం తెలిసి ఆమె భర్త నిలదీస్తే నేను వేధిస్తున్నానని చెప్పింది. ఆమె భర్త నాకు ఫోన్ చేసి ప్రశ్నించారు. పెళ్లికి ముందు మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధం గురించి ఆయనకి వివరించాను. ఇది ఉదయ్ కృష్ణారెడ్డి చెప్తున్న మాట. కానీ ఆయన ఏమాత్రం కూడా నమ్మలేదు. దీంతో మేమిద్దరం సన్నిహితంగా ఓ వీడియోను ఆయనకు పంపించాను. దీంతో భార్యాభర్తలు ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. దాంతో నాపై పగ పెంచుకొని పోలీసులకు తప్పుడు ఆరోపణలతో ఫిర్యాదు చేసింది ఆ సదరు మహిళా ట్రైనీ ఐపీఎస్. మరోవైపు ఉదయ్ అధికంగా మద్యం సేవించడంతోనే స్ప్రో కోల్పోయాడని చెప్తున్నారు వైద్యులు. మద్యం మత్తులోనే లేఖ రాశాడంటున్నారు డాక్టర్లు. ఆ లేఖ రాసిన విషయం అది కూడా ఉదయ్కి గుర్తులేదంటున్నారు డాక్టర్లు. సో ప్రస్తుతానికి ఆయన పిటిషన్ హైకోర్టు అంగీకరించింది. అంతకంటే మునుపు అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఆయన పైన మహిళా ట్రైనీ ఐపీఎస్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారితంగా కేసు నమోదైంది. ఆయనని ఎన్పిఏ నేషనల్ పోలీస్ అకాడమీ నుంచి కూడా సస్పెండ్ చేశారు. మరి ఇప్పుడు ఆ విషయంపైనే కొంత దిగ్భ్రాంతికి గురయ్యానని చెప్పిన రకంగా ఒక లేఖ విడుదల చేశారు ఉదయ్ కృష్ణారెడ్డి. కానీ అది పూర్తిగా మద్యం సేవించి మద్యం మత్తులో రిలీజ్ చేసిన లేఖ అన్నట్టుగా డాక్టర్లు చెప్తున్నారు. ఇది ఆయన ఏదైనా మందు తీసుకొని ఆయన ఇబ్బంది పడడం కాదు, కేవలం ఒక మద్యం సేవించాడు అన్నట్టుగానే డాక్టర్లు నిర్ధారించారు. సో సింపతి గేమ్ ఆడాడు ఉదయ్ కృష్ణారెడ్డి అంటూ కూడా కొన్ని వార్తలు సంచలనంగా మారాయి. ఇప్పుడు హైకోర్టులో ఆయన ఒక పిటిషన్ దాఖలు చేశారు. తనని ప్రొటెక్ట్ చేయాలి, తనకి ఎటువంటి శిక్షలు వేయకుండా, తనని సస్పెండ్ చేయకుండా ఆదేశాలు జారీ చేయాలనేటువంటి పిటిషన్ పైన హైకోర్టు అంగీకరించింది. సోమవారానికి విచారణ వాయిదా వేసింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ఏ రకంగా ఉంది? హైకోర్టు యాక్సెప్టెన్స్ ఎంత మేరకు ఉంది? సో దీనిపై ఎటువంటి చర్చలు జరుగుతున్నాయి? అయితే హైకోర్టు అయితే ఊరటనిచ్చే అంశం అని చెప్పుకోవచ్చు. సో ఈ కేసుకు సంబంధించి నా మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పేసి ఏదైతే కేసుకు సంబంధించి పూర్తి వివరాలతో ఉదయ్ కృష్ణారెడ్డి లాయర్ అయితే హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. దానికి సంబంధించి హైకోర్టు కూడా పోలీసులకు కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం తీసుకొని రావాలని చెప్పేసి దీనికి సంబంధించి సోమవారం కూడా కేసు వాయిదా వేసింది. ఏదైతే ఉదయ్ కృష్ణారెడ్డి ఏదైతే ఆరోపణ చేసినా ట్రైనీ ఐపీఎస్ కి అంతముందే ముస్సోరీలో ఏదైతే ట్రైనింగ్ జరిగినప్పుడే తనకు నాకు సంబంధం ఉంది. సో ఆ సంబంధం సంబంధించే తను బయట పెట్టట్లేదు. ఏదైతే మా సంబంధం విషయం తన భర్తకు తెలిసింది. నేను ఇంకొక అమ్మాయితో నాకు ఎఫ్ఐఆర్ ఉందని చెప్పి తను భావించి వేరొక ఐఏఎస్ పెళ్లి చేసుకుంది. బట్ హైదరాబాద్ కు వచ్చిన తర్వాత తను నిజం తెలుసుకున్న తర్వాత మళ్ళీ తను మన పాత రిలేషన్ కంటిన్యూ చేద్దామని చెప్పేసి నా రొంకు చాలాసార్లు వచ్చింది. సో అది చాలాసార్లు కూడా నేను ఇది కంటిన్యూ చేయడం తప్పు, నీకు పెళ్ళైంది, ఇప్పుడు మర్చిపోదామని చెప్పేసి కూడా నేను కూడా చెప్పానని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇదంతా మా ఇద్దరి మధ్యలో జరుగుతున్న ఎఫ్ఐఆర్ అంతా తన భర్తకు తెలియడంతో తన భర్త కూడా నాకు ఫోన్ చేసి బెదిరించాడు. సో తన భర్త కూడా నాతో మాట్లాడడం జరిగింది. నేను కూడా చెప్పాను, సో మీ వైఫ్ నాకు ముందే తెలుసు, పెళ్లికి ముందే మా మధ్యలో శారీరక సంబంధం కానీ మానసిక సంబంధాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించి వాళ్ళ భర్త దగ్గర తను సేఫ్ గేమ్ ఆడింది. సో దానికి సంబంధించి తనే నన్ను బెదిరిస్తున్నాడు, బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని చెప్పేసి కూడా తన భర్త దగ్గర కూడా చెప్పేసిందని చెప్పేసి ఉదయ్ కృష్ణారెడ్డి చెప్తున్న సందర్భం. సో ఇప్పటికే ఏదైతే ట్రైనీ ఐపీఎస్ కి సంబంధించి వివాదం అయితే ముదురుతున్న నేపథ్యంలో హైకోర్టు సంబంధించి అయితే
ఉదయ్ కృష్ణారెడ్డి ఏదైతే పిటిషన్ ఇచ్చారో దానికి సంబంధించి ఆ పిటిషనర్ తప్పుడు ఆరోపణలతో నా మీద కేసు నమోదైన ఆ కేసును కొట్టివేయాలంటూ ఏదైతే ఉదయ్ కృష్ణారెడ్డి పిటిషన్ చేశారో దానికి సంబంధించి హైకోర్టు అయితే కొంచెం ఊరడించే అంశం అని చెప్పుకోవచ్చు. ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించి తదుపరి విచారణకు సంబంధించి కూడా సోమవారానికి వాయిదా వేసింది. సో ఇంతవరకు ఈ ట్రైనీ ఐపీఎస్ విభాగంలో ఏదైతే బాధిత మహిళ ఉందో ఇప్పటికే అతాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైందో దానికి సంబంధించి ఉదయ్ కృష్ణారెడ్డి కౌంటర్ గా అయితే తనైతే ఏం స్టేట్మెంట్ ఇవ్వలేదు. సో తను చెప్తే ఇంకా పూర్తి వివరాలు అయితే తెలుస్తాయి. పోలీసులు కూడా చాలా లోతైన విచారణ చేస్తున్నారు. సో ఉదయ్ కృష్ణారెడ్డి హైకోర్టు వెళ్ళడం వరకు ఓకే, కానీ ఇంటర్నల్ గా ఇద్దరు ఐపీఎస్ లకు సంబంధించిన వ్యవహారం ఇది. సో ఆయన రాసుకొచ్చిన లేఖలో కానీ ఇప్పుడు ఆయన పిటిషన్ లో మెన్షన్ చేసిన అంశాల్లో కానీ తను ప్రేమించుకున్నారు, ముసూర్లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవాలనుకున్నారు, తర్వాత అమ్మాయి అనుమానంతో వేరే ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంది, ఐఏఎస్ ఆఫీసర్ని. ఆ తర్వాత ఈయన మళ్ళీ హైదరాబాద్కి రావడం, హైదరాబాద్కి వచ్చిన తర్వాత నిజం తెలుసుకున్నాక మళ్ళీ కంటిన్యూ అవుదాని రకంగా అమ్మాయి వచ్చింది. ఆయన రాసిన లేఖలో కూడా ముద్దులు పెట్టేది, మీద పడిపోయేది, ఇలా రాసుకొచ్చాడు ఆ ఉదయ్ కృష్ణారెడ్డి. సో ఇంటర్నల్గా ఒక నేషనల్ పోలీస్ అకాడమీలో ఇంత పెద్ద వ్యవహారం జరుగుతోంది. ఒక మహిళా ట్రైనీ ఐపీఎస్ ఒక ఉదయ్ కృష్ణారెడ్డి రూమ్లోకి రావడం ఏంటి, ఇన్ని వ్యవహారాలు జరుగుతూ ఉంటే అక్కడ నేషనల్ పోలీస్ అకాడమీ యొక్క ప్రతిష్టత కూడా భంగం కలిగే అవకాశం ఉంది. కాబట్టి దీనిపైన ఏదైనా విచారణ జరుగుతుంది, ఇంటర్నల్గా కమిటీ వేశారా? సో ఇప్పటికైతే అలాంటిది లేదు. ఎందుకంటే పోలీసులు కూడా నిజానికి ఇది చాలా పెద్ద మేజర్ ఇష్యూ. ఎందుకంటే ఒక ఐపీఎస్ అయ్యి సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చి ఐపీఎస్ లో ఇలాంటి ట్రైనింగ్ సమయంలో ఈ ప్రేమ వ్యవహారం కానీ లేకపోతే ఇలాంటి ఎఫ్ఐఆర్స్ లో ఇరుక్కోవడం అనేది నిజానికి చాలా వివాదాలకు దారితీస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఐపీఎస్ లు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కనుక సమయంలో ఆ సమాజంలో చాలా వరకు చూస్తుంటారు. బట్ సమాజానికి మంచి చెప్పే ఐపీఎస్ లే ఇలాంటి ప్రేమ వ్యవహారాలు కానీ ఎఫ్ఐఆర్ లో ఇరుక్కోవడం అది బహిర్గతం కావడం. సో ఒక ట్రైనీ ఐపీఎస్, మహిళా ట్రైనీ ఐపీఎస్ సదరు ఇంకొక ట్రైనీ ఐపీఎస్ మీద కంప్లైంట్ చేయడం వేధింపులతో అని చెప్పేసి కూడా పెద్ద చర్చనీయాంశంగా ఇంటర్నల్ కమిటీ ఏదైనా ఏర్పాటు చేశారా? ఇంటర్నల్ కమిటీ ఉందా? నేషనల్ పోలీస్ అకాడమీలో ఇంతటి స్థాయిలో ప్రతిష్ట కలిగినటువంటి ఈ పోలీస్ అకాడమీ, హైదరాబాద్ వేదికగా ఉన్నటువంటి ఈ అకాడమీలో ఇంత ఈ యాక్టివిటీ జరిగినప్పుడు ఇంటర్నల్ కమిటీ ఏదైనా వేశారా లేదా? ఇప్పటి వరకు అయితే కమిటీ అయితే లేదు. దానికి సంబంధించి ఇంటర్నల్ గా కూడా దానికి సంబంధించి ఒక కమిటీ లాగా వేయాలని చెప్పేసి అయితే పోలీసులు భావిస్తున్నారు. సో దానికి సంబంధించి అసలు నిజంగా ఉదయ్ కృష్ణారెడ్డి చెప్పినంత నిజమైన, ఒకవేళ నిజంగా ఛాన్స్ ఉంటుందా ఉదయ్ కృష్ణారెడ్డి తన రూమ్ కి చాలా సార్లు వచ్చింది అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో నిజంగా అలాంటి ఎవిడెన్స్ అంటే తను చాలా ఫేక్ గా చెప్తున్నారా, లేకపోతే నిజంగా అవన్నీ జరిగినాయా, లేకపోతే దానికి సంబంధించి ముసూరిలో వీళ్ళ ప్రేమ వ్యవహారానికి సంబంధించి కూడా పోలీసులు అక్కడ ఎన్పీఏకి సంబంధించి కూడా పోలీసు ఉన్నతాధికారులు కూడా చాలా లోతైన విచారణ అయితే జరుపుతున్నారు. సో దానికి సంబంధించి ఇటు ఈ ఏదైతే బాధిత మహిళ ట్రైనీ ఐపీఎస్ ఉన్నారు ఇప్పుడు కృష్ణారెడ్డి ఆరోపణలకు సంబంధించి కూడా ఇప్పటివరకు అయితే బయటికి రాలేదు. నిజంగా మరి కృష్ణారెడ్డి చేసిన ఆరోపణలు నిజమేనా, లేకపోతే దీనికి సంబంధించి మరింత లోతైన విచారణ జరిగితే గానీ ఒక కొలిక్కి అయితే వచ్చే అవకాశం అయితే లేదు. థ్యాంక్ యూ సురేష్. సో ఇక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ హైదరాబాద్ వేదికగా ఉన్నటువంటి ఈ అకాడమీలో ఒక ట్రైనీ మహిళా ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నటువంటి ఒక మహిళ అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. ఇప్పుడు ఆ కేసు బయటకు వచ్చింది, ఆ విషయం బయటకు వచ్చింది. ఏమని? నన్ను ఉదయ్ కృష్ణారెడ్డి అనేటువంటి ఒక ట్రైనీ ఐపీఎస్ ఆయన నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, నన్ను బలవంతం చేస్తున్నాడు, నా ప్రైవేట్ వీడియోలని నా భర్తకు పంపించాడు, సో బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, నన్ను పరజాలంతో తిడుతూ ఉన్నాడు తెలుగులో అన్నట్టుగా ఆ మహిళ కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ఆధారితంగా ఐపీఎస్ ట్రైనీగా ఉన్నటువంటి ఉదయ్ కృష్ణారెడ్డి పైన పలు సెక్షన్ల కింద పోలీసులు, అత్తాపూర్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసుల తర్వాత ఉదయ్ కృష్ణారెడ్డిని ఎన్పీఏ నేషనల్ పోలీస్ అకాడమీ నుంచి ఆయన సస్పెండ్ చేశారు. సో ఆయన కొంత ఇష్యూస్ ఉన్నాయి, తర్వాత బయటకు వచ్చేసాడు. బయటికి రాగానే ఆయన ఉంటున్నటువంటి మోతీనగర్, ఎస్ఆర్ నగర్ పరిధిలో ఉన్నటువంటి తన బంధువు ఇంట్లో ఉంటూ ఆయన అపస్మార స్థితిలోకి వెళ్ళిపోయాడని చెప్పి ఆ హాస్పిటల్లో జాయిన్ చేశారు. విషయం ఏంటని తెలుసుకుంటే కొంత ఆయన మానసికంగా ఒత్తిడి గురయ్యాడు కాబట్టి ఏదో ఆయన అటెంప్ట్ చేశారు, ప్రాణాలు తీసుకోవాలనుకున్నాడు, అందుకే ఏదో తీసుకున్నాడు, అందుకే అక్కడికి వెళ్ళి ఆయన జాయిన్ చేశారని చెప్పినట్టుగా వార్తలు బయటకు వచ్చాయి. కానీ సాయంత్రం కల్లా అది కాస్త మద్యం సేవించి మద్యం మత్తులోనే ఒక లేఖ రాసుకొచ్చాడు. ఆ లేఖ కూడా బయటికి విడుదలైంది. ఆ లేఖలో తను రాసిన అంశం ఏంటి? మేమిద్దరం కలిసి ప్రేమించుకున్నాము, 2025 జూన్ నుంచి మా ఇద్దరికి పరిచయం ఉంది, మాకు శారీరకంగా, ఫిజికల్గా అండ్ మెంటల్గా ఇద్దరం కూడా అన్ని రకాలుగా అటాచింగ్లో ఉన్నాము. సో ఆ తర్వాత అమ్మాయి వేరే వాడిని పెళ్లి చేసుకుని, వేరే ఐఏఎస్ ఆఫీసర్ని పెళ్లి చేసుకుని, మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మా పరిచయం పెరిగింది. ఈ పరిచయం కాస్త మళ్ళీ ఆ అమ్మాయి నా దగ్గరికి వస్తానంటే నేనే నో చెప్పాను. నా దగ్గరికి పలుమార్లు వచ్చేది, నా మీద తను మీద పడిపోయేది, హగ్ ఇచ్చేది, కిస్ ఇచ్చేది అని చెప్పి తను ఒక లెటర్ రాసుకొచ్చాడు. ఈ లేఖ కూడా కంప్లీట్గా మద్యం మత్తులో ఉన్నటువంటి వ్యక్తిగానే రాసుకొచ్చిన లేఖగా ఉందనేది డాక్టర్లు చెప్తున్నారు. మద్యం సేవించి అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు కానీ ఎటువంటి ప్రాణాపాయం లేదని చెప్పి వైద్యులు తేల్చారు. ఇక ఫైనల్గా ఎప్పుడైనా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన అంశం ఏంటంటే, నా ఉద్యోగానికి ఇబ్బంది కలగకుండా చూడండి, నేనే తప్పు చేయలేదు, నన్ను నిరూపించుకుంటాను,
ఎన్పిఏని ఆదేశించండి, నన్ను సస్పెండ్ చేయకూడదని దయచేసి ఆదేశించండి, అటు ఎన్పిఏని ఆదేశించడంతో పాటుగా నాకు ప్రొటెక్షన్ కూడా ఇవ్వండి అన్నట్టుగా ఉదయ్ కృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేస్తే ఇది యాక్సెప్ట్ చేసిన కోర్టు సోమవారానికి దీన్ని ట్రాన్స్ఫర్ చేయడంతో పాటుగా సోమవారం విచారిస్తామని చెప్పడంతో పాటుగా ఇటు నేషనల్ పోలీస్ అకాడమీ పోలీస్ అధికారులకు కూడా కొన్ని ఆదేశాలు జారీ చేసింది. వెంటనే దీని నిజాలు ఏంటి ఆధారాలతో సహా కోర్టుకు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు కూడా ఉదయ్ కృష్ణారెడ్డి చెప్తున్న మాట ఒకటే, ముసూరులో ఉన్నప్పుడే మా ఇద్దరికి ప్రేమ ఏర్పడింది, మేము పెళ్లి చేసుకోవాలనుకున్నాం ఐపీఎస్ అయిన తర్వాత, కానీ ఇక్కడ నేను వేరే ఒక అమ్మాయితో సంబంధంలో ఉన్నానని చెప్పి ఒక అబద్ధాన్ని నమ్మినటువంటి ఆ అమ్మాయి వేరే ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత హైదరాబాద్ రాగానే మళ్ళీ నిజం తెలుసుకొని నా వెంట పడింది, నేను నో చెప్పాను, నా రూమ్కి వచ్చేది, నన్ను ఇబ్బంది పెట్టేది. ఇలా జరుగుతున్న క్రమంలో తన భర్తకు కూడా ఈ విషయం తెలిసింది. ఆ భర్త నన్ను అడిగేసరికి క్వశ్చన్ చేసేసరికి నేను పాత వీడియోని ఫోటోల్ని పంపించాను. సో అప్పుడు సమస్య పెద్దదైంది, ఇద్దరి మధ్య తలెత్తింది, కొన్ని సమస్యలు వచ్చాయి. అప్పుడు ఆ అమ్మాయి నా మీద తప్పుడు ఆరోపణలతో ఫిర్యాదు చేసింది. ఇది ఉదయ్ కృష్ణారెడ్డి చెప్తున్నమాట. బట్ ఏదేమైనా ఏదో స్కూల్లో పిల్లలు గొడవ పెట్టుకున్నారు, ఆ గొడవ పెట్టుకున్నది కాస్త పేరెంట్స్ వరకు వెళ్ళింది, పేరెంట్స్ నుంచి గొడవ అయింది, పోలీస్ కంప్లైంట్ అయింది అన్నట్టుగా ఒక ఐపీఎస్ స్థాయి అధికారులే స్కూల్లో కాలేజీలో పిల్లలు గొడవ పెట్టుకున్నారు, లేకుంటే ఎటువంటి తప్పుడు నిర్ణయాలు, ప్రేమలు, పిచ్చి పిచ్చి వేషాలు అన్నట్టుగా ఒక ఐపీఎస్ ట్రైనింగ్ సెంటర్లోనే జరిగిందనంటే ఎంతటి దుర్మార్గం అర్థం చేసుకోండి. సో నేరుగా రిటైర్డ్ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒకసారి ట్వీట్ చేశారు ఈ విషయం పైన. ఆయన ఏం ట్వీట్ చేశారంటే, దిస్ ఈస్ ట్రూలీ డిస్గస్టింగ్ గైస్. Sardar Vallabhbhai Patel National Police Academy is an extremely sacred place from which all police leaders, including so many legends in India, have been drawing knowledge, inspiration, identity, sense of duty to the motherland and honor since independence. Please be mindful of this fact every moment. అది చాలా ప్రతిష్టత కలిగిందనే దాంట్లోనే ఆయన మొదటి అంశాలు రాసుకొచ్చారు. ఇండిపెండెన్స్, స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి చాలా లెజెండ్స్ని ఇక్కడ సృష్టించబడ్డారు. ఇన్స్పిరేషనల్ స్టోరీస్ ఉన్న ఐడెంటిటీ ఇక్కడ నుంచే వచ్చింది, నాలెడ్జ్ ఇక్కడ నుంచే గెయిన్ చేసుకున్నారు. ఎవ్రీ వాల్ అండ్ ట్రీ, ఎవ్రీ ల్యాండ్ మార్క్ ఇన్ హిస్ అకాడమీ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ కౌంట్లెస్ ఆఫీసర్స్ అండ్ మెన్. ఇట్స్ సో పెయిన్ఫుల్ టు లెర్న్ దట్ సమ్ irresponsible probationers allegedly discredited this temple of learning by their indecent predatory behavior and brought it down to the level of an OYO room. దీన్ని ఒక ఓయో రూమ్గా మార్చారు. ప్రతి చెట్టుని, ప్రతి ల్యాండ్ మార్క్కి కూడా మనం గుర్తుంచుకోవాల్సిందే. సో ఇక్కడ ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు దీన్ని ఓయో రూమ్గా మార్చేశారు, ఇది అని రాసిన మాట. తర్వాత దియర్ డైరెక్టర్ ఆఫ్ SVPN హైదరాబాద్, అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ హైదరాబాద్, ప్లీజ్ రికమెండ్ ఫర్ ద dismissal of both the probationers from service with immediate effect, even if charges are partly proved in your preliminary investigation. Let them prove that they are not guilty of misconduct in the courts and tribunals. Article 311 provides protection only to those who play by rules. So please restore the dignity of this great iconic institution with immediate effect. Jai Hind. And రాసుకొచ్చిన అంశం ఇది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకి ఇక్కడ మెన్షన్ చేశారు, ఐపీఎస్ అసోసియేషన్ కూడా మెన్షన్ చేశారు. సో ప్రొబేషనరీ పీరియడ్లోనే ఇంతటి దారుణంగా ప్రవర్తించిన ఇద్దరిని కూడా సస్పెండ్ చేయండి, సర్వీసెస్ నుంచి తొలగించండి అన్నట్టుగా ఆయన ఈ ట్వీట్లో మెన్షన్ చేశారు. బట్ అటు ఎన్పిఏ ఏం చేస్తుందో చూడాలి. ఇప్పుడు కోర్టు వరకు వెళ్ళింది ఈ అంశం కాబట్టి కోర్టు ఏం నిర్ధారిస్తుంది, కోర్టు ఫైండింగ్స్లో ఏం బయటపడతాయి, ఎటువంటి ఆధారాన్ని పోలీసులు ఫైండ్ అవుట్ చేస్తారు, ఉదయ్ కృష్ణారెడ్డిపై వేట్ పడుతుందా, లేదంటే అటు అమ్మాయిపై వేట్ పడుతుందా, ఇద్దరిపైన వేట్ పడుతుందా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. కానీ ఐపీఎస్ ద మోస్ట్ సివిల్ సర్వెంట్స్లో ఉన్నటువంటి ఒక స్థాయిలో ఉన్నటువంటి ఐఏఎస్ తర్వాత అంతటి అన్ని ఐఏఎస్ ఐపీఎస్ అన్ని కూడా ఒకే కేటగిరీకి సంబంధించి ఒకే రకమైనటువంటి హోదా కలిగినవి. సో అటువంటి హోదాలో దేశంలో అత్యున్నతమైనటువంటి ఒక పర్ఫెక్ట్ అధికారిగా ఉండాల్సినటువంటి విధులు నిర్వర్తించాల్సినటువంటి ఆ మనుషులే ఈ రకంగా ఇష్టం వచ్చినట్టుగా ఓయో రూమ్స్గా మార్చారు అనే రకంగా చెప్తున్నారంటే ఎంతటి సమస్యాత్మకమైనటువంటి విషయం ఇది, ఎంతటి సిగ్గుదప్పిన విషయం ఇది. సో మరి ఇద్దరిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. సో మీకేమనిపిస్తుంది, ఒక స్కూల్లోనో కాలేజీలోనో ఇద్దరి మధ్య ఒక ఇష్యూ జరిగిందనంటే తెలియక చేశారు, చిన్నపిల్లలు అనుకోవచ్చు, లేదంటే కొంత అవగాహన రాహిత్యం అనుకోవచ్చు. కానీ అన్నీ తెలిసి ఐపీఎస్ లాంటి ఉద్యోగాల్లో చేరడానికి ట్రైనింగ్ కోసం వచ్చినటువంటి వీళ్ళే ఇలా చేశారంటే మీ అభిప్రాయం ఏంటి? దీంట్లో ఉదయ్ కృష్ణారెడ్డి వైపు సపోర్ట్ చేస్తారా, లేదా ఆ అమ్మాయి వైపు సపోర్ట్ చేస్తారా? దీనిలో తప్పొప్పుల విషయంలో మీకేమనిపించింది కామెంట్ చేయండి.